Hello everyone, welcome back to another video. మనం లాస్ట్ వీడియోలో అయితే మనం HTML బేసిక్స్ డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో దానికోసం నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా. సో నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఒక ఫోల్డర్కి ఒక నేమ్ ఇచ్చేసి సో దీన్ని క్లోజ్ చేసేయండి. దీని తర్వాత VS కోడ్ ఓపెన్ చేసి సో లెఫ్ట్ టాప్ కార్నర్లో ఫైల్ అని ఉంటుంది. ఫైల్ మీద క్లిక్ చేసి దీని తర్వాత ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు ఫైల్ని ఆ ఫోల్డర్ని ఎక్కడైతే క్రియేట్ చేశారో అక్కడికి వెళ్ళి ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. సో మనం దీనిలో ఇక్కడ మనకు SI ట్రస్ట్ ది ఆథర్స్ అని క్లిక్ చేయండి. సో మనకు ఇక్కడ టాప్లోకి వెళ్ళినట్టయితే ఫోల్డర్ నేమ్ కనిపిస్తుంది కదా, దాని స్ట్రైట్గా వస్తే మనకు ఫస్ట్ది న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి, దీని తర్వాత ఉండేది న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి. సో మనకు దీని లోపల ఫైల్ క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తాను. న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఇద్దాం. మామూలుగా సి లాంగ్వేజ్లో సిని .cతో సేవ్ చేస్తాం, జావాలో .javaతో సేవ్ చేస్తాం. ఇక్కడ .htmlతో సేవ్ చేయాలి మనం, HTML. సో మనం ఇందులో బేసిక్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. సో ఇది మనం బేసిక్ స్ట్రక్చర్లో డిస్కస్ చేస్తాం కదా, HTML ట్యాగ్ ఉంటుంది, దాని లోపల హెడ్ ఉంటుంది, మళ్ళీ దాని బాడీ ఉంటుంది, లాస్ట్లో మనం HTML ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ లైన్ బై లైన్ అనేది ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మనకు ఇక్కడ డాక్ టైప్ HTML అని రాస్తాం కదా, ఇది వర్షన్ని డినోట్ చేస్తుంది. HTML5 యూజ్ చేస్తున్నామని, HTML5ని యూజ్ చేస్తున్నామని మనకు డినోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ HTML ఓపెన్ ట్యాగ్, దీని లోపల లాంగ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ EN అని పెట్టాం కదా. EN అంటే ఏమంటే ఇంగ్లీష్ అని అర్థం. EN అంటే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకు వెబ్ పేజ్కి డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనేసి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం EN అంటే. దీని లోపల హెడ్ ట్యాగ్ ఉంటుంది. హెడ్ ట్యాగ్లో ఈ మెటా క్యాట్సెట్ UTF-8 అని ఉంటుంది కదా, ఇది ఎందుకు కోసం యూజ్ చేస్తామంటే ఎన్కోడింగ్ కోసం యూజ్ చేస్తాం. ఎన్కోడింగ్ ఎందుకు చేయాలంటే ఎన్కోడింగ్ అనేది మనకు చాలా క్యారెక్టర్స్ అనేటివి ఉంటాయి. మనకు HTML వెబ్ పేజ్లో టెక్స్ట్ అనేది ఉంటుంది, ఇమేజెస్ అని ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి కదా, వాటిని ఎన్కోడ్ చేసి కరెక్ట్గా వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడానికి ఈ UTF-8 అనేది యూజ్ చేస్తాం. సో దీని తర్వాత ఈ వ్యూ పోర్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మొబైల్లో విడ్త్కి సరిపడా, మనకు మొబైల్లో విడ్త్ తక్కువ ఉంటుంది కదా, ల్యాప్టాప్స్లో విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మొబైల్లోకి వచ్చినప్పుడు విడ్త్ తక్కువ అయినప్పుడు ఆ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా అలైన్ అవ్వడానికి ఇది మెటా వ్యూ పోర్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దీని తర్వాత ఇది టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్ టైటిల్, ఇది వెబ్ పేజ్ టైటిల్. సో మనం ఇంకా బాడీలో మనం ఏమైతే రాస్తామో అది మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. వెబ్ పేజ్ కంటెంట్. సో మనం ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఒక H1 ట్యాగ్ అనేది, H1 అని హెడర్ ట్యాగ్స్, H1 ట్యాగ్ అనేది ఒకటి తీసుకున్నాను. దీని లోపల హలో వరల్డ్ అనేది రాదు. సో మనం ఇప్పుడు HTML ఫైల్ని రన్ చేసి చూద్దాం. సో మనకు ఇక్కడ హలో వరల్డ్ అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. హలో వరల్డ్ అవుట్పుట్ అయితే వచ్చింది.